ఏంది ఈవెన్ అసలు ఇనవా ఈవెన్ నవ్వుతున్నావేంది ఈవెన్ అసలు ప్రతిదానికి పిచ్చి ఏడవకరా ఓకే మరి ఎందుకు అట్లా కిందకి పెట్టుకున్నా మొహం ఇప్పుడు స్టైల్ వస్తావా రావా వీడియోకి ఏంద్రా ఇప్పుడు చూసినా నువ్వేం తేడా వాన కూడా పడుతుంది ఇప్పుడు ఇంకా మీద వాడు అయిపోతుంది సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తిప్రియ హైదరాబాదీ వ్లాగ్స్ అన్నమాట ఈరోజు అయితే నేను మస్తు అంటే మస్తు కోపంలో ఉన్నా ఎందుకంటే రోహన్ గారు ఎప్పుడు చూసినా లేటే వీడియోస్కి ప్రతిసారి 1 నిమిషం అక్క 5 నిమిషాలు అక్క అని అంటాడు అసలు వీడియోలోకి రానే రాడు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసిన అయినా కూడా లేదు ఫుల్ సోమరిపోతులాగా వండుకున్నా అసలు వీడియోకే రాలే ఇప్పుడు అంటే నేను ఒక్కదాన్నే ఉన్నా లైక్ ఏంటంటే ఇప్పుడు భరత్ అయితే ముంబైలో ఉన్నాడు ఇప్పుడు నేనైతే ఈవెన్ వాళ్ళతో మాట్లాడతలే ఎందుకంటే ఆయన మొన్న వేసిన దానికి నాకు మస్తు కోపం వచ్చింది అసలు ఆయన ఎందుకు అట్లా బిహేవ్ చేస్తుండే నాకు కూడా తెలియదు ఆయన గురించి లైట్ కానీ మెయిన్ అసలు రోహన్ గాడు ప్రతి దానికి లేటే ఇంటికి రమ్మన్నా లేటే పైనుంచి కింద మా ఇల్లు కింద ఉంటుంది వాళ్ళ ఇల్లు పైన ఉంటుంది ఒక 2 minutesలో దిగేది 2 hours చేస్తాడు రీల్స్కి పోదామన్నా లేటే వీడియోస్ చేద్దామన్నా లేటే అసలు వాడు మళ్ళీ ఏమనంటే అక్క నేను మంచిగా ఉంటా అక్క నేను చేస్తా అక్క నువ్వు చెప్పింది ఏదైనా చేస్తా అక్క అని మాట్లాడతాడు కానీ ఏం చేయండి నన్ను అడిగితే అంటాడు మళ్ళీ రివర్స్ మాటలు ఏం మాట్లాడతాడు నేను అసలు చేయ అక్క ఇప్పుడు నేను ఏం చేసినా అక్క నువ్వు ఒకటేసారి రేజ్ అయిపోతాడు మళ్ళీ నేనెవరైనా అందరికీ బదలం లేపుతాడు ఇప్పుడు మేము మనకు ఫోన్ చేస్తా అసలు ఏడున్నాడో నాకైతే పిచ్చ కోపం వస్తుంది ఒక దిక్కేమో ఈయన కంటిన్యూస్గా ఫోన్లు కొడతానే ఉన్నాడు ఎవరు ఈవెన్ నేను లేవడతాను నిన్నటి నుంచి మస్తు అయిపోయింది అది కట్ చేస్తుండు పొద్దున్న నుంచి 1 o'clock నుంచి నేను కాల్ చేస్తున్నా 1 o'clockకే వీడియో చేయాలి రబ్బే అని అయినా కూడా వస్తలేడు అసలు చిరాకు రాదా ఇట్లా వేసా నేను అసలు రానియను చూసి ఒక డిసిప్లిన్ ఒకటి ఉండాలా వీడియోస్ చేస్తున్నప్పుడు హలో ఏడున్నారా ఇంతసేపు ఎందుకమ్మా అంత కోపం ఏం సాధిస్తావు దానివల్ల ఏంది నీకోసమే ఒక ఆన్ టైం ఉన్నామని ఏం తెలియలేదారా ఎప్పుడు చూసినా లేటేనా నువ్వు అవును మరా నీకు 1 గంట నుంచి ఫోన్ చేస్తున్నా నేను అప్పటి నుంచి ఏం చేస్తున్నావు నిద్ర అరే నిద్ర పోవాలరా 7 గంటలు పోవాలా ఏంది 80 గంటలు పోవద్దు అర్థమవుతుందా సరే పడుకో ఏముందిలే ఇంకా పడుకో ఎప్పుడు చూసినా లేటే రోహన్ ప్రతి దానికి రీల్స్ కి లేట్ వ్లాగ్స్ కి లేట్ ఎవడు వరుతుండ్రా నువ్వు వరుతున్నావు ఇది ఇట్లా చేస్తే రాకరా బాయ్ ఊకే తమాషా అనేది రాకు వీడియోలకి ఇంత లేటుగా వస్తాయి ఎందుకు రావద్దు పెట్టే ఫోన్ మళ్ళీ రుబాబ్ అసలు ఇప్పుడు నేను అసలు ఏమన్నా ఒరేనా ఒరకముందే ఇట్లాంటి యాక్టింగ్ మాటలు మాట్లాడతాడు ఇంకా నేను వీడియో చేస్తున్నట్టు కూడా వాడికి తెలియదు కాబట్టి ఆయన ఒరిజినాలిటీ బయట పడ్డది చూస్తే ఎంతసేపటికి వస్తాడు అంటే గాయస్ ఎవరిని ఎప్పుడు నమ్మద్దు ఎందుకంటే ఎవరు ఎప్పుడు హ్యాండ్ ఇస్తారో మనకు తెలియదు ఆడు అక్క నువ్వు చెప్పిందేంటి అక్క నువ్వు చెప్పిందే అక్క అని అన్నాడు కానీ తొక్క ఊడినండి అన్నమాట అంతే అసలు వేస్ట్ అని అన్నాడు అట్లా మెల్లగా పోదాం మాట్లాడుకుంటూ పోదాం జర పీస్ అనేది దొరుకుతుంది ఒక్కసారి 2 సార్లు 4 సార్లు 100 సార్లు చెప్పిన వాళ్ళు బాగుపడితే ఒక అర్థం ఉంటుంది మనకి 100 సార్లు చెప్పినా అర్థమే కాదు నువ్వు అరే అన్న గిరగిర అన్న ఇదే చెప్తా అర్థమైందా ఎంత పురుసతగా వస్తుంది చూడు ఎంత రెక్లెస్గా వస్తున్నావు తెలుసా తినకపోతే నేనేం చేయాలా మీ ఇంటికి వచ్చి అన్నం పెట్టాలా తినరా అని ఎందుకు వేస్తారు పైసలు నువ్వు ఊరి మీద నువ్వు జోగులాగా తిరుగు నేను నీకు పైసలు వేసుకుంటే తిరుగురా అనుకుంటూ ఉంటావు అరే ఆపురాబాయ్ నువ్వు నీకు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతావు ఎందుకురా ఇంత లేట్ నీకు అసలు ఎందుకు లేట్ అవుతుంది నువ్వేమన్నా ఇదా నువ్వేమన్నా సీఎమ్మా పియమ్మా మళ్ళా ఎంత లైక్ చేస్తావు ఇట్లనే ఒక టైం డిసిప్లిన్ ఏం లేదా వీడియోల కాడ సిగ్గుండాలరా యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా ఎప్పుడు నువ్వు ఇట్లనే చేస్తూనే ఉంటావా బాగు పడవడిగా ఎప్పుడు చూసినా కొట్లాట పెడతానే ఉంటావా రిపిస్తూనే ఉంటావా అరే నువ్వు మేము కూడా నిద్రలకి లేచి పొద్దున్న లేచి నీకు 1 గంట నుంచి ఫోన్లు చేస్తున్నావు ఒకసారి చూపు నీ ఫోన్ తీయి ఫోన్ తీయనిక కూడా అంతేగా అసలు ఎప్పుడు వీడికి బద్ధకమే తెలుసా ఒక్క పని చేత కాదు ఒక్క పని చేయడు ప్రతి దానికి బద్ధకమే వాన్ జాబ్లోకి వెళ్ళి ఫోన్ తీయాలన్నా కూడా ప్రాబ్లం అవుతుంది ఆయనకి మూసుకొని ఉండు చెంప వలుగుతుంది ఎక్కువ మాట్లాడితే
ఏమైనా డిలీట్ చేసుకుంటూ వచ్చినావు అని మళ్ళీ నేను చేసిన ఫోన్ లేదు నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎందుకు రోహన్ అసలు టైం పాస్ చేస్తావు అన్ని? ఏం చేస్తావు చెప్పు, అసలు రావా? ఇట్లయితే రాకు రోహన్, వీడియోలకి రాకు. నేను రానియాను, ఒక్కటే మాట రానియాను. టైం టు టైం ఉంటా అంటేనే రా, లేకపోతే రాకు. కుల్ల చెప్తున్నా నేను నీకు. ప్రతిసారి నువ్వు లేట్ చేస్తా అంటే నడవదు, అర్థమవుతుందా? ఆడికెళ్ళి భరత్ అత్తాపూర్ నుంచి ఇడికి వచ్చినా కూడా నువ్వు ఇంటికాడికెళ్ళి ఇడికే దిగలేవు. నీకు అంత బాధ అయిపోతుంది నీకు. ఏం దొర్రకు ఊకే ఇనవా ఇనోండి కొడతారా? అర్థమైందా? నువ్వు చెప్పే ఇనే మొగడివి కాదు కదా, నువ్వు కొడతానే మారే మొగడివి నువ్వు, అందుకే కొడతారు. సిగ్గు తెచ్చుకో, అర్థమవుతుందా? ప్రేమతో చెప్పా నేను నీకు. చెప్పి నా జుట్టు కూడా రాలిపోయింది కానీ నువ్వు అసలు వస్తావా రావా? టైంకి వస్తా అంటేనే రా, లేకపోతే రాకు. వీడియోలో రాకు, నేను రానియా. చూస్తావు కదా. సో గైస్ టైంకి వస్తేనే వస్తాడు, లేకపోతే అసలు నేను రాను కూడా రానియాను. ఏం చేస్తాడో వేసుకొని మస్తు అయిపోయింది. అరే ఒక్క వీడియో చక్కగా చేయనియాడు. ఇప్పుడు వీడియో పెట్టినా నేను వీడియో నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. రోహన్ నాకు కోపం తెప్పియకు రోహన్. నువ్వు ప్రతిదీ మజాక్ కాదు, అర్థమవుతుందా? నేను వీడియో పెట్టి మజాకులు చెయ్యా. ఫోర్ హైడ్కి అని చెప్పిన నేను వీడియోలో కాడ మస్తు సార్లు చెప్పిన మజాకులు ఆడద్దని. వీడియోలో కాడ మస్తు సార్లు చెప్పిన మజాక్ ఆడద్దు అని చెప్పినానా లేదా? మరి ఎందుకు మజాక్ ఆడుతున్నావు? ఏం పిచ్చిదానా నేను వీడియో పెట్టుకొని వచ్చిందని? సెన్స్ లేదా? వీడియోలో ముంగట ఎట్లా వేయాలో ఇప్పుడు చూసిన ఒకటే పంచాయతీ ఉంటుంది. కాలుతో ఎందుకు కాలేదు? సుకుమారం కదా నువ్వు. అవును, మాట్లాడితేనే పాపం. సగం ఉంటే మాట్లాడితే ఒక లెక్క అనుకోవచ్చు. ఓవర్ యాక్టింగ్ చేయడానికి ఫస్ట్ ఉంటుంది. ఎందుకు ఏమైతుంది? ఏం ర్యాప్ తీస్తున్నావు? ఇంట్లో చెప్పావా? నీడ కాదు, చిరాకు తెప్పాకు. అవును నాదే. నీకెందుకు రావని? నీకెందుకు చెప్పవని? ఎందుకు ఉల్టా సీదా మాటలు మాట్లాడుతున్నావు? ఉల్టా సీదా ఎందుకు మాట్లాడుతున్నావు? నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నా మానాన్ని నీదా నాదా అనుకుంటా. ఎందుకు మాట్లాడుతున్నావు? ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు బ్లష్ అయితే పడతారా? అబ్బా ఏం లేదు. ఏమో నా మూడు అస్సలు బాగాలేదు. నిన్ను ఏమంటానో కూడా నాకు తెలియదు. అసలే వీడి మీద కోపంలో టెంపర్లెస్ ఉందా? నాకు పిచ్చి నాకు రాదు ప్రేమ చూపించడం. ఎందుకు లేవట్టాలా? చెప్పు. ఏంది రోహన్ మరి బుసా ఎందుకు కడుతున్నావు? ఉంటే ఒక జాగాలు ఉండి, లేకపోతే వెళ్ళిపోయి అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్ప. ఏమన్నాడు అసలు? నేను కూడా వినమాలా. నేను నాకు అవసరం లేనప్పుడు నేను విన్నా. అసలు ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు? ఫోన్లో చెప్తాను వచ్చిన. అయితే ఇక నేను ఈడ లేకపోతే సీదా మా ఇంటికాడికి వచ్చేస్తావా? ఇంటికాడికి పోతే గలీజ్ ఉంటుంది. మళ్ళీ గల్లోళ్ళు అందరూ నాకు తెలిసిన వాళ్ళు. ఆడికెళ్ళి పోయినమ్మా రోడ్ మీదకి వెళ్ళి మాకు అర్థమైపోయింది. నువ్వు స్నాప్ బండి లేదనగానే ఇంటికాడ బండి లేదనగానే ఇన్నే ఉంటుంది. కిడతారు అనుకుంటున్నావా? తెలిసిపోతుంది మాకు. మళ్ళీ ఎందుకు నువ్వు అంటే నీ మనసు అయినా మనసు కనెక్ట్ అయింది. ఎన్నెన్నో జన్మల బంధం నీదేనా. నువ్వు సీరియస్ అయ్యి? నేను చాలా కోపంలో ఉన్నాను. అనవసరంగా ఇప్పుడు వచ్చి గెలికాకు వెళ్ళిపోయి నాకు వీడి మీద ఫుల్ కోపంలో ఉన్నా. వాడు మస్తు అసలు ఏం లేదు. ఇష్టం వచ్చిన టైంకి వస్తారు. ఎవరు పడితే వాళ్ళు నువ్వు అంటే లేట్ వస్తావు. ఎందుకన్నా ఆయన మీద కోపం, ఈయన మీద ప్రేమ. ఇక నాకు ఏ ప్రేమ లేదు, దోమ లేదు. అర్థమైంది? దోమ లేదు, ప్రేమ ఉంది. దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. ఈవెన్ నేను కొడతా, ఈవెన్ చెప్తున్నా నేను. కొట్టు నీకంటే ఎక్కువ నా కొట్టు.
ముట్టుకోవా స్నానం స్నానం చేయలేదు నువ్వు చేయలేదు మజాక్ అవుతుందా? స్నానం చేయాలంటున్నాను నిన్ను నేనేమన్నా మరి స్నానం చేయాలి అని ఇట్లా మాట్లాడుతున్నావు? నీకు చూపించినాడు స్నానం చేయాలని ఎట్లా మాట్లాడాను అవును రోహన్, నేను ఎట్లా చెప్తున్నా అట్లా. ఏంటి రీల్ చేయడానికి వచ్చినావా? రాదా? ఏంటి రీల్ చేయడానికి వచ్చినావా? లేదు, బ్లాగ్ చేయడానికి వచ్చా. ఏం బ్లాగ్ రా మళ్ళీ ఇక్కడ. నన్ను కూడా తీసుకోరా అమ్మాయి ఏం టార్చర్ కట్ చేసినా ఏంది నువ్వు ఓవర్ చేయ. తెచ్చుకోరా అసలు ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు? నెక్స్ట్ టైం ఎందుకు వచ్చినావు? నేను చూడండి. నవ్వుతున్నా అంత బ్లష్ నెత్తికి చూస్తే మరి బ్లషింగ్ ఏమైతే రక్తం కారుతుంది ఏంది మళ్ళీ ఊకే అరే ఏడరా క్యాబ్ పెట్టుకుంటే బ్లష్ కనవడం అనుకుంటున్నావా? నువ్వంటే ఇష్టంగా అదే చెప్పు అరే నీకు పడితే మొన్న ఫోటో మంచిగా వచ్చింది కదరా? నీ గురించి నీకు 17 అని చెప్తా ఎదురాబాయి నువ్వు అన్న అన్న అనిపించుకున్నావు ఇన్ని రోజులు. రీల్ లేనికి వచ్చినా మన అదేమా పెద్దలు చెప్తాను కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధ ఏదో నీకే పిచ్చి పట్టిందా? అరే ఎదురాలే. అంత తమాషా ఊకే. ఇగో నేను సన్నాచిరాబాయి ఇగో నేను నీ ఫోన్ లేవట్టకపోవడానికి కారణం ఒకటే రీజన్. ఎందుకు తెలుసా? నేను నిన్న నీకు చెప్పినా కూడా వీడియో చేయకు పెట్టకు అని, అయినా కూడా నువ్వు ధైర్యంగా పెట్టేసినావు. అందులో ఒక్క కన్క్లూజన్ కూడా లేదు. మనది ప్రాంక్ మొత్తం సీదా పెట్టేసినావు అట్లా. ఎంతమంది ఎట్లా అనుకుంటారు చెప్పు? ఇప్పుడు అవసరం ఆ లవ్వులు నీకు బావవాడక ఇంట్లో చూసుకోక. అయ్యా చూసుకుంటాలని లవ్ 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 అనుకుంటా. లవ్ తిండి పెడతాదా? నువ్వు పెడతావు వండి నీ చేతి నేను స్నాప్ లో వంటలు చేసినంత మాత్రాన మీరు నన్ను వైఫ్ మెటీరియల్ అనుకోకండి. నేను వైఫ్ మెటీరియల్ కానీ నేను ఈయనకి వైఫ్ కాదు, అర్థమవుతుందా? అరే ఎందుకు ఇది అంత మాట అనేసి ఒకటేసారి అంటే నీకు వైఫ్ నీకు గుండెకి వైఫ్ అనా వేస్తా ఒకటి. ఆడే ఎరిగిందా నువ్వు ఇది కొట్టిందా అత్త చేసాక నేను కావాల్సి అత్తపెట్టి ఫస్ట్ యాడ్ నేను తీసుకొని పెడతాను. మేమిద్దరం ఆడుతాం పోరాబే తీసుకోమంటుంది తీసుకోరాదు ఏమైనా అయిపోయింది నీ అక్కనే అయిపోయింది చెప్పు అసలు నీ బాధ ఏం చెప్పు. నువ్వే నా బాధ. నువ్వు నవ్వక్, ఫస్ట్ నువ్వు నవ్వక్. అయ్యా నేను చూసే కోపం ఏడు వస్తా చెప్పు. రాదు నేను చూసే కోపం. బాగా చెప్పినావు కానీ బాగా కవిస్తున్నావు కానీ అసలు ఏంది నీ ప్రాబ్లం? అసలు నువ్వు లవ్ ఎందుకు చేస్తున్నావు చెప్పు? ఒక రీజన్ చెప్పు. నన్ను లవ్ చేస్తున్నావు దానికి. నువ్వు మంచిగా వండుతావు, మంచిగా కేర్ తీసుకుంటావు, మంచిగా టైమింగ్ మెయింటైన్ చేస్తావు. ఇంకేం చేస్తారా మర్చిపోయినా తర్వాత కాదు ఒక ఫ్రెండ్ లాగా కేర్ చూపిస్తే లవ్ ఇక. అరే అందుకే నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయను తెలుసా? ఇట్లా ఒక్క 2 నిమిషాలు అట్లా కాదు, దెబ్బ తాకిందంటే అయ్యో అంటే అరే ఎంత మంచి దొరికితే బాగుండు నా జిందగీ. అరే నేను నీకు చెప్తాను, అందరి గురించి చెప్తాను. అందుకే నేను ఫ్రెండ్షిప్ చేయను. అందరు వేరే మన వేరే అందరు ఇదే మాట అంటారు. ఒకటేలాగా ఉంటారు. బేబీ సినిమాలు ఇట్లా చొప్పదీస్తాడా? మళ్ళీ మాట్లాడక అట్లుంటది నాకు కూడా ఇప్పుడు బీపీలో. అదే నాకేం తక్కువ రాదు. నేను సిగరెట్ తాగా ఫ్రెండ్స్ తోటి ఎటు ఏ పోరి అలవాటు లేదు. వీడియోలు నా పనే చూసుకుంటారు రాబే. ఇంకేం కావాలి? పోరితో తిరిగాడు అది చూసుకుంటే పక్కకుంటే. ఇగో నేను ఒక విషయం చెప్తున్నా, క్లారిటీ ఇస్తున్నా. 2 చెప్పు 3 చెప్పు ఏమని ఇంత సరే ఇను ఫస్ట్ సైలెంట్ ఉండు. నేను కొడతా, నేను కోపం తెప్పిస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, ఆయన చూసి నేర్చుకుంటున్నావా? కవితలు చెప్తున్నావు. అసలు నీకు అసలు ఒక కవిత వచ్చా? 5 సంవత్సరాల నుంచి చూస్తున్నా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా పేను అది ఇది అని మాట్లాడిపిస్తున్నావు పిల్లగాంతో. ఏం రాని పిల్లగాంతో ఇంత మంచి తెలుసు నా గురించి ఎందుకు వద్దంటారు చెప్పు. కానీ నేను ఒకటి చెప్తున్నా, ఇగో మనకి నవ్వు సెట్ కాదు, అర్థమవుతుందా? నీకు సెట్ అవుతుందో అని నాకు అసలే సెట్ కాదు. నాకు నమ్మకం ఎవరి మీద నమ్మకం లేదు. నమ్మకం తెప్పిస్తా, నమ్మకం చచ్చిపోయింది ఇప్పుడు. చచ్చిపోతే మళ్ళీ బ్రతికిపిద్దామాక. నాకు ఎవరి మీద నమ్మకం లేదు. ఇగో నువ్వు అంత సీరియస్గా తీసుకోకు నా గురించి. నేను నీకు ఒక మంచి ఫ్రెండ్ వెల్ విషర్ లాగా ఉంటా. ఎప్పటికైనా నేను నీకు సపోర్ట్ చేస్తా, నీకు కేర్ చేస్తా, అంతేగాని నువ్వు ఊకే లేదు నాకు ఇదే కేర్. సరే మరి చెయ్యమలా పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అరే నువ్వు వెల్ విషర్ అన్నావు అనుకో, పొద్దుగాల గుడ్ మార్నింగ్, రాత్రి గుడ్ నైట్ పెట్టిన ఆల్రెడీ అంతే. అంతేనా? నిన్న నువ్వు బ్లాగ్ పెట్టద్దు అని నీకు చెప్పినా కూడా అంత సీరియస్ బ్లాగ్ దగ్గర ఇంకేం చేస్తారు మళ్ళీ? నేను ప్రేమించాలక్క, ప్రేమిస్తే అర్థమైతే. నీకు పోరి పడితేలే మన దగ్గర పడనిస్తలే. పోరవద్దు
పడరు గిట. ఇదో నువ్వు వీళ్ళందరూ మాటలు పట్టించుకోకు. నేను సీరియస్ గా నీకు చెప్తున్నా కదా, అర్థం చేసుకో. నువ్వు చాలా మెచ్యూర్ పర్సన్ విన్, అర్థం చేసుకుంటావు అని అనుకుంటున్నా. అసలే నీ గురించి బయట చాలా మంది అమ్మాయిలు వెయిట్ చేస్తారు. క్రష్ క్రిస్టియన్ పెడుతున్నారు ఇంత తెలియదు. నిన్న వీడియో పెట్టినాక కూడా క్రష్ క్రిస్టియన్ పెట్టారు. అన్ని వాళ్ళంతా వద్దాక అందరు మనుషులేడా ఏం పోతులా కాదు పక్కలో నువ్వేం చూస్తున్నావు? నాకు అవసరం లేదు, నాకు ఎవరి గురించి కూడా అవసరం లేదు. నేను ఒక్కటి చెప్తున్నాను, నువ్వు మంచిగా ఉండు, నీ ఫ్యామిలీ మంచిగా చూసుకో. ఇప్పుడు నువ్వు ఎట్లయితే యూట్యూబ్ చేస్తున్నావు అట్లనే రన్ చేయి, మంచిగా ఉండు. నీకు ఇంకా మంచి అమ్మాయి దొరుకుతుంది. నాతో సెట్ కాదు నీకు, ఎందుకంటే మంచి అమ్మాయి నువ్వు అయిపోచాక ఏం చెప్పావురా? నాకంత ఇంట్రెస్ట్ లేదన్న. ఇప్పుడు తెచ్చుకో ఏమైతుంది? అరే నువ్వు మాట్లాడకని చెప్పినాక మాట్లాడుతుండు. నువ్వు మాట్లాడే విలువనే లేదు. నువ్వే సైలెంట్ నేనంటే అలాగుంటది అన్న చెప్పిన, నాది ఇంకా అలాగుంటుంది నాది. అరే నువ్వు ఆడ పక్క పోయి ఆడుకోరా బే, ఎన్నిసార్లు చెప్పాలి నేను రాను రా బే. ఏమైనా ఆడుకుంటున్నా నేను, ఏమైనా నువ్వు రాకు అవుతావు. అలా అన్నీ కాదని కథలైనా చెప్పరా, చెప్పేది తప్పు లేదు ప్రేమలో. నేను ఆడను, నాకు రాదు. నేను పాట పెడుతుంది. సరే ఫ్రెండ్లీగా ఆడదా. అరే ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినా ఈవెన్ అనవసరంగా నువ్వు అన్న అనిపించుకోక. ఈవెన్ నాతో అరే నిన్నే అంటుంది రా. అవును సరే ఏం కాదు, నీకోసం అన్నేం తగ్గ. ఇప్పుడు ఏంది ఈవెన్ అసలు నీ బాధ ఏం చెప్పు. మీ ఇంట్లో ఏమంటలేరా? ఏమంటలేరని నీ ఎంబడ పడుతున్నా. మీ డాడీ ఏమంటలే? నా ఇష్టం వాళ్ళ ఇష్టం. వాళ్ళే చెప్పారు కీర్తి మంచిది రా అని చెప్పి. నేను చెప్పిండు ఆల్రెడీ కీర్తిని లవ్ చేస్తుంటే సరే చెయ్యి అని చెప్పి. మంచిగా చేస్తున్నాం వంటలు గింటలు అని చెప్పిన. కారం ఎక్కువ వేస్తే దగ్గర తగ్గించుకోవాలి మనం అని చెప్పిన. ఉప్పు ఎక్కువ వేసాను బీపీ ఎక్కువ అవుతుంది అని చెప్పిన. నేను వద్దంటే పెళ్లి దాకా పోతున్నావేంది ఈవెన్ నువ్వు? అంటే స్టార్టింగ్ వద్దులే ఈవెన్, వద్లే అంట మళ్ళీ లవ్ చేసుకో మళ్ళీ అయిపోతుంది. ఏం వద్దు ఈవెన్, వద్దు. నువ్వు అసలు ఏం మాట్లాడు. ఇట్లా చేసినావు అనుకో ఈవెన్ మంచిగా ఉండదు చెప్తున్నా. నేను వెళ్ళిపోతాం మళ్ళా. కాదు ఇవాళ జనరేషన్ ఎట్లుంది, లవ్ చేస్తారు మధ్యలో చెట్టు కాకపోతే వదిలేస్తారు. అట్లనే ఉంటదా నీది కూడా? అందుకే చూడమంటున్నా, ఫ్రెండ్షిప్ చేస్తే తెలుస్తుంది. పెళ్లి చేసుకుందామా మళ్ళీ ఇంకేం తెలుసు లవ్ చేయాలని చెప్తున్నా. నువ్వు అంత సీరియస్ గా తీసుకోవచ్చు. కాలిపీలి మైండ్ నీకు పని చేస్తుందా లేదా? పని చేస్తుందా ఇంత దూరం? అరే ఏంద్రా ఏడికి పోతే ఆడికి వస్తున్నావు, నాకు అర్థం కాదు. మా ఇంటికాడికి ఈడికి అంటే నీ మనసుకి నా మనసు తోక ఎట్లా నేను అట్లా నీకు అట్లా ఉంటా. నువ్వు సింపాంజీ అని నువ్వు వాడు చెట్టెక్కి పోవు. చింపాంజీ చెట్టు ఇప్పుడు ఏంది ఇప్పుడు ఏంది ఒక క్లారిటీ ఏంది? నువ్వు ఎందుకు బ్లాగ్ చేసినావు? నాకు నచ్చలే, నువ్వు అట్లా చెప్పడం నాకు నచ్చలే. నేను షాక్ అయిపోయినా. ఫస్ట్ కొన్ని రోజులు ఆలోచిద్దాం, టైం తీసుకో. తిరుగుదాం అనకి నువ్వు తిరుగుదామా? చాయ్కి వస్తానేమో కానీ ఇంకేడికి నేను రాని. ఇప్పుడు అసలు నీతో చాయ్కి మళ్ళీ చూసేటోళ్ళు అందరూ అనుకోవాలి, అరే నిజంగానే అరే ప్రపోజ్ చేసినాడు వీడియో పెట్టేసి తిరుగుతురేంద్ర ఇంత పబ్లిక్ లా అనుకుంటారు. నేను అసలు రాను. చాయ్ మోర్ మూసుకొని నేను ఇంట్లో నువ్వు నేను పోదామాక లేకపోతే అరే నువ్వు నేను పోదామాక అంత ఇన్ఫర్మేషన్ నేను తీసుకొస్తానని నువ్వు నేను పోదామాక రాను. నేను మా తమ్ముడు కాదు ఎందుకు రానంటూ నీకు ఎవరు ఉన్నారా? చెప్పు. ఇగో ఉంటే నేను అసలు నీకు ఒక్కటే మాట లేపేసి నాకు ఉన్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలని నీకు అర్థమైతే అబద్ధం చెప్పొచ్చు. ఎంత సీరియస్ గా మాట్లాడుతున్నా ఏం గైస్ పిచ్చోళ్ళ నవ్వుతున్నారు. నాకు క్రష్ ఉన్నారా? నాకు అవసరం లేదు క్రష్ గ్రష్ ఏం లేదు. ఎందుకు సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నా? జంజాటం మొత్తం అంటుంది అక్క, మాకు కావాలా జంజాటం. మళ్ళా లవ్ చేసి మళ్ళా బాధపడి తర్వాత ఏదైనా నచ్చకపోతే మళ్ళా హార్ట్ బ్రేక్ అయ్యి తర్వాత డిప్రెషన్ షాట్ అయ్యి మళ్ళా గుద్దుకొని మొత్తం చేతులన్నీ వలగొట్టుకొని అంతా ఎందుకు ఇదంతా చెప్పు మనకి. మేము చెయ్యం, ఇప్పుడు కాదు నీకు మేము చెయ్యం అట్లా చెప్పానా నువ్వు? నాకు నమ్మకం లేదు. అరే ఎందుకు లేదు? అరే చెడ్డ వాళ్ళు పోతేనే కదా మంచి వాళ్ళు వస్తారు. అది నేను అరే నువ్వు సన్యాసి గాను అవుతావు రాబే. ఏమైనా నువ్వు ఆమె ఒక్కదాన్ని చేస్తావు. నువ్వు రేపటికల్లా ఒక పిల్ల దొరికితే వెళ్ళిపోతావు. నువ్వు అంత కరువులు ఉన్నావు. నువ్వు పెద్ద ఏడొచ్చి కరువులు ఉన్నావు నువ్వు, మాకు తెలుసు నీ స్టోరీ. మొన్న ఒక పొరితో స్టార్టింగ్ చేయలేడు, అది చెప్తే ఏం చేస్తే లక్క కొట్టేస్తా అని చెప్పు. కీర్తి జల్లి పోవచ్చు కదా నువ్వు అన్బ్లాక్ చేసి అన్బ్లాక్. సరే ఫ్రెండ్లీ ఉన్నాం అప్పుడు
ఫ్రెండ్గా ఉంటా అంటేనే నేను అన్బ్లాక్ చేస్తాను. ఇట్లాంటి తమాషాలు చేసి మళ్ళీ ఇప్పుడు అన్బ్లాక్ చేసినావు కదా అని చెప్పి దిల్లు సినిమాలు పంపించినావు అనుకో మంచిగా ఉండదు. దిల్లు ఫ్రెండ్కి బి పంపిస్తారు. అన్ని వీడియోస్ లో చాలా సీరియస్ ఉంటాడు. మొన్న వీడియోకి ఈ రోజు వీడియో కాదు మొహం అంతా ఇదంతా పింక్ పింక్ అయిపోయింది. బ్లష్ అవుతున్నా కదా సిగ్గు పడుతుంది. ఆమె అంటే బాగుంటుంది అన్నాక మళ్ళీ ఒకసారి అన్బ్లాక్ చేయకాక నువ్వు చెయ్యను. నడు సాయి కోదాం నడు. ఏం ఓకే ఏడి పోతే ఆడికి వస్తే అయితే ఒట్లనే అయితే పోలీస్ కంప్లైంట్ అన్బ్లాక్ చేస్తే వెళ్ళిపోతాం. పోలీస్ ఫోన్లో మాట్లాడుకుందాం మనం ఉంటే ఎందుకు ఇవన్నీ ఇట్లా మారి నీకు సెట్ కాకపోతే నేను తిరిగాను. ఏంటి 2-3 రోజులు తిరిగి సెట్ ఇక అందరూ ఒకరు వచ్చి నేను ఇలా చేసిన 2-3 రోజులు తిరిగానంటే ఇక తెలిసే మనం మనం చెప్పుకోవచ్చు. మనం ఓవర్ ఫీలింగ్స్ ఏందో అర్థమైతే కాకని అబ్బాయి ఈవెన్ పోవచ్చు కదా ఈవెన్ అబ్బాయి ఈవెన్ అంటారా అబ్బా అంటే నాకు ఇన్న అనుకోలేదు. నువ్వు ఆ కథలైనా చూప స్టెప్ అరే మళ్ళా ఆడదా కథలైనా చెప్పావు ఆడుకోపో. చూసినావా నేను ఫ్రెండ్ మస్తు మంది ఫ్రెండ్ అని చెల్లనన్నా. నువ్వు వేరే ఎందుకు స్నాప్ పెట్టినవరా మళ్ళా ఇది చెప్పింది నాకు ఆడు చెప్పింది నాకు వస్తాం ఇట్లా అట్లా వస్తుంది నా తప్పు కాదు. అట్లా ఉంటుంది మనకు ఏంటి వస్తుంది కాబట్టి మరి స్నాప్లకి వెళ్ళి ఏం తప్పు చేసింది ఆడుకోపోమని మేమిద్దరం ఆడుకుంటాం. మీ ఇద్దరు ఆడుకోరాగా ఏంది నరేష్ నీకు పిచ్చి పట్టింది నరేష్ ఎందుకు ఇట్లా కొట్టు పడతానే నువ్వంటే అంత మంచి పాట ఎందుకు రావద్దు మా సావు రేటలు పోయి చావైనా బతికే నీతోటి. నరేష్ నీకు మన పిచ్చి పట్టిందా నరేష్ ఎందుకు మన నరేష్ ఇట్లా మారిపోయాను పిచ్చి పట్టింది. మమ్మీ బాధపడుతుంది అన్న ఆట చెయ్యకన్నా పిల్లలంటే వాడకన్నా వద్దన్నా. అసలు ఏం నరేష్ ఏం కావాలి నువ్వు అంటే ఆయనకి ఇష్టం కావాలి చెప్పరావే కావాలని వద్దంట నువ్వు వద్దంట నడు పోదాం. అసలు ఇప్పుడు నీదేంది నువ్వు కావాలి ఆయనకి నువ్వెందుకు చెప్తున్నావా ఏం చేస్తావు చెప్పు. సరే వస్తా చెప్పు ఏం చేస్తావు చెప్పు. ఏదో ఒకటి చేస్తా. నువ్వు నవ్వకు ఫస్ట్ నాకు కోపం వస్తుంది. అవుతుంది మరి ఏంది నరేష్ పిచ్చి పట్టింది. అరే ఆగరా అరే వర్షం పడుతున్నావు ఈ వర్షం సాక్షి చెప్పేది అన్నాడు. వర్షం మన ఇద్దరిని కలుపుతుంది నీకు అర్థమైతే లేదు. చూసుకో అసలు నీకు పిచ్చి పట్టింది పోయి హాస్పిటల్ తీసుకోవాలి. పోతే కీర్తి పిచ్చి ఉందని చెప్పారు. ఆమెనే డాక్టర్ గారు చెప్పిండు అన్ని చెప్పిండు. ఆమె మీ ఇద్దరు దగ్గర అయినప్పుడు చీకటి అయిపోతుందంట. డాక్టర్ బాబు చెప్పిండా వర్షం పడుతుందంట. డాక్టర్ బాబు చెప్పిండా డాక్టర్ బాబుకి ఇస్తా మరి ఫోన్ చేసి ఇచ్చే ఏం కాదు. అబ్బా ఏంది నరేష్ ఫోన్ నరేష్ నిన్న వీడియోలు ఎట్లనే వేసినావు ఈ రోజు వీడియోలు ఎట్లనే వేస్తున్నావు. అరే మళ్ళీ అయిపోతే ఒప్పుకుంటే నేను ఒప్పుకోను నరేష్ నేను ఒప్పుకోను. నేను నిజంగా ఒప్పుకోను. నాకు కోపం చెప్పాక చెప్తున్నాను. నాకు పుట్టిన బీపీలు ఇస్తాను. అరే మళ్ళీ అంత కోపంగా ఆగేది నీకు ఇంత మాటలు మాట్లాడుతున్నా ఎట్లా నరేష్ ఆ ఫేస్ మీద స్మైల్ పెడుతున్నావు. ఇష్టపడే వాళ్ళు తిడితే అట్లా అనిపిస్తుంది అంతేనా. వీలైతే కప్ కాఫీ. నరేష్ నాకు కోపం చెప్పలేదు నరేష్. నాకు కోపం వస్తుంది నరేష్. ఏంది నరేష్ అసలు నీది. అరే ఏందంటే ఏం చెప్పాలి. నేను చేయను నరేష్. నాకు ఇట్లా అట్లాంటివి ఇంట్రెస్ట్ లేవు. నేను నమ్మా అసలు. సరే నువ్వు ఏడిపోతే ఆడి సతాంతం చూద్దాం. నీకు అసలు వర్షం పడ్డప్పుడు ఇది కూడా అంతే.